హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో ఇవాళ మనం ఎంజీ షోరూమ్ దగ్గర ఉన్నాం, బంజారా హిల్స్లో. ఎంజీలో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అందులో నాకు బాగా నచ్చిన వెహికల్ ఎంజీలో ఎలక్ట్రిక్ వెహికల్, అదేనండి ZS EV. ఈ వెహికల్ చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇది ఫస్ట్ ఇండియన్ వెహికల్ విత్ ఇంటర్నెట్. సో ఏంటి వెహికల్ స్పెషాలిటీ, దీని గురించి అన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కమ్. ఎంజీ అంటేనే మీకు చాలా టైప్స్ ఆఫ్ వెహికల్స్ గుర్తొస్తాయి. కొంతమందికి హెక్టార్ ఇష్టం, ఇంకొంతమందికి ఎలక్ట్రిక్ వెహికల్ ఇష్టం, అండ్ ఇంకొంతమందికి ఎంజీలో ఉన్న డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ వెహికల్స్ ఇష్టం. సో ఇది ఎంజీలో నుంచి వచ్చిన ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఇది లాంచ్ 1 year అవుతుంది. బట్ మెయింటెనెన్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇది ఒక టాప్ ఎండ్ వెహికల్. చాలా మందికి ఏంటంటే ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బైక్స్ ఇలాంటివి చాలా చూస్తున్నారు, కానీ ఎలక్ట్రిక్ కార్స్లో ఎలా రన్ అవుతాయి అండ్ దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దీని సర్వీస్ ఛార్జెస్ ఎలా అవుతాయి, సో ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా దీని ప్రోమో చూసేయండి. సో మన ముందర ఉంది ఎంజీ ZS EV అండ్ కార్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అవుటర్ లుక్ చూస్తున్నారు కదండి, చాలా వైడ్గా ఉంది. అంటే ఈ మధ్య మనం చాలా కార్స్ చూస్తుంటాం, ఎక్కువ కస్టమర్ నేను ఇంత మనీ పెడుతున్నాను, నా కార్ మీద నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ రావాలని ఒక క్వశ్చన్ ఉంటుంది. సో మీ సాటిస్ఫాక్షన్కి తగినట్టుగానే కార్ అనేది డిజైన్ చేయబడింది. అండ్ నార్మల్ కార్స్కి ఈ ఎలక్ట్రిక్ కార్స్కి తేడా అనేది డిఫరెంటే, కానీ బట్ ఫంక్షనింగ్ వైజ్ ఎక్కడ ఇవి తగ్గవు అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తాయి. టాప్ స్పీడ్ వెళ్ళడం కానీ అండ్ దీనిలో యూజ్ చేసుకునే లైక్ స్టీరింగ్, హ్యాండ్లింగ్ కానీ ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. యాజ్ యూజువల్ మనం డైలీ లైఫ్లో ఎలా కార్స్ రన్ చేస్తామో అలాగే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. సో ఇది ఎంజీ సిగ్నేచర్ గ్రిల్ కూడా చాలా నీట్గా కొత్తగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దీనిలో మీకు ఇక్కడే చూడొచ్చు, ఇక్కడ ఎంజీని మనం ప్రెస్ చేస్తే, సో ఇక్కడ మనం లిఫ్ట్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుందండి ఇదే ఛార్జింగ్ స్లాట్. సో మనం ఛార్జింగ్ పెట్టుకునే విధానం కూడా 3 types ఆఫ్ ఛార్జర్స్ ఉంటాయి. సో అవి ఏంటి, ఎలా ఛార్జింగ్ పెట్టుకుంటాం అని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇంకోటి, ఒకప్పుడు జనరేషన్లో మనకు చాలా టైప్స్ ఆఫ్ వెహికల్స్ చూస్తుంటాం. అంటే ఇక్కడ మనం బైక్స్ వచ్చుంటాయి, కార్స్ వచ్చుంటాయి, డీజిల్ వచ్చొచ్చు, పెట్రోల్ రావచ్చు. బట్ ఇలాగే ఇప్పుడు ఇలాంటి కార్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ కార్స్. దీనివల్ల ఏంటంటే మనకు పొల్యూషన్ తగ్గుతుంది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. సో ఫ్యూచర్లో మీరు ఎవరైనా డౌట్ పడవచ్చు, నేను ఎలక్ట్రిక్ కార్ కొంటాను బట్ నేను ఎలా రన్ చేయాలి, నాకు కొంచెం కష్టమేమో ఛార్జింగ్ పెట్టుకోవడానికని. సో వీళ్ళు ఏంటంటే కొన్ని ఛార్జింగ్ స్లాట్స్ కూడా సిటీలో చాలా చోట్ల ఏర్పాటు చేశారు. సో ఎవరైనా కస్టమర్ కొన్నగానే ఎక్కడ ఇబ్బంది పడుకునే విధంగా వీళ్ళు అనేది ఇది రన్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ ఛార్జింగ్ స్లాట్ పాయింట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. సో మీరేం టెన్షన్ పడొద్దు ఇలాంటి వెహికల్స్ని చూస్ చేసుకున్నప్పుడు. అండ్ ఇందులో నేను మీకు ముఖ్యంగా చెప్పాల్సింది దీని బ్యాటరీ గురించి. దీని బ్యాటరీ వచ్చేసి 44.5 kWh అనమాట. సో ఇది ఒక స్టాండర్డ్ బ్యాటరీ. అండ్ ఈ బ్యాటరీ వారంటీ వచ్చేసి మనకి 8 years ఉంటుంది, లేదంటే 1.5 lakh kilometers ట్రావెల్ చేసిన వరకు మనకు బ్యాటరీ వారంటీ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారు. సర్వీస్ ఛార్జ్ అనేది పెద్ద ఎక్కువ అవ్వదు, జస్ట్ 2000 rupees మాత్రమే అవుతుంది. అండ్ సర్వీస్లో కూడా మనకి ఏంటంటే మొత్తం వెహికల్ని నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. అండ్ బ్యాటరీ దగ్గర ఏమైనా డస్ట్ ఉన్నా అదంతా అడ్జస్ట్ చేసి ఇస్తారు. అండ్ బ్రేక్ ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేస్తారు. సో సర్వీస్ కూడా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే మన టైంని కిల్ చేయడానికి వాళ్ళకి ఆపర్చునిటీ ఉండదు. సో బేసిక్గా మనం చాలా అర్లీగా సర్వీస్కి ఇస్తే అర్లీగానే మనకు అవుట్ అనేది బయటకు వస్తుంది వెహికల్. అండ్ ఈ వెహికల్లో మొత్తం 3 types ఆఫ్ ఛార్జింగ్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే DC ఫాస్ట్ ఛార్జర్. సో DC ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జింగ్ పెడితే 40 minutes ఛార్జింగ్ చేస్తే 80% ఛార్జింగ్ అవుతుంది. అండ్ 1 hour ఛార్జ్ పెడితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో 1 hourలో మనం 300 kilometers ట్రావెల్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఛార్జర్ వచ్చేసి AC ఫాస్ట్ ఛార్జర్. అండ్ AC ఫాస్ట్ ఛార్జర్ అనేది మనం కార్తో పాటు ఇన్బిల్ట్, అంటే మనకి ఇంటికి ఇచ్చేస్తారనమాట. దానికోసం మనం స్పెషల్గా ఒక అమౌంట్ అనేది ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు.
అండ్ ఏసీ ఫాస్ట్ ఛార్జర్తో మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఎలా అంటే మనకు ఒక ట్యాప్ కార్డ్ అనేది ఇస్తారు, మనం ఇంటి దగ్గర వచ్చేసి వాళ్ళు ఫిట్ చేసి వెళ్తారు. సో ఈజీగా మనం మన కార్డ్తో ట్యాప్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ దీంతో ఛార్జింగ్ పెడితే 6 to 8 అవర్స్లోనే బ్యాటరీ ఫిల్ అయిపోతుంది. అండ్ ఇది హోమ్ ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ. అండ్ థర్డ్ ఛార్జర్ వచ్చేసి పోర్టబుల్ ఛార్జర్. అంటే మనం ఎక్కడికన్నా వెళ్తుంటాం, సో ఇది ఏసీ ఫాస్ట్ ఛార్జర్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాం, బట్ అవుట్ సైడ్ మనం ఇన్స్టాల్ చేసుకోలేం. సో 3-pin పోర్టబుల్ ఛార్జర్ అంటే మనకు జస్ట్ ఏం లేదండి, లైక్ 3-pin ప్లగ్, ఏసీ ఛార్జింగ్ పెట్టే 3-pin ప్లగ్ లెక్క ఉంటుంది కదా, అందులో మనం నార్మల్గా దాంతో ప్లగ్ చేసుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కానీ 3-pin ప్లగ్ ఏంటంటే మొత్తం 16 ఆంపియర్ ఉండాలి. దీంతో ఛార్జింగ్ పెడితే ఆల్మోస్ట్ 18 అవర్స్ పడుతుంది కార్ బ్యాటరీ ఫుల్ అవ్వడానికి. సో ఎటు చూసినా కారు పరంగా అన్ని విధాలుగా అంటే ఒక బేసిక్ కస్టమర్కి ఎలాంటి ఛార్జర్ కావాలి, ఎలాంటి ఛార్జింగ్ ఫిట్ కావాలి, అండ్ కార్ డిజైన్ కూడా ఎలా ఉంటే బాగుంటుంది, సో ఇలాంటి థింగ్స్ అని వీళ్ళు చాలా నీట్గా ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం, సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి హాలోజన్ ల్యాంప్స్. సో ఈ ల్యాంప్స్ కూడా కొత్తగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ అంటే ప్రజెంట్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ వస్తున్నాయి, లేటెస్ట్గా అప్డేట్ అవుతున్నాయి. అండ్ చూడడానికి లుక్ వైజ్ కూడా బాగుండాలి. అండ్ దీని రిఫ్లెక్షన్ కూడా డిఫరెంట్. అంటే ఇంతకుముందు మనం లైట్స్ అంటే కొంచెం అడ్జస్ట్ చేస్తాం, బట్ దీనిలో మోడ్స్ కూడా వస్తాయి, 3 మోడ్స్. సో ఈ మోడ్స్ బట్టి మనకి ఎంత రిఫ్లెక్షన్ చాలు, ఎందుకు మనం బ్యాటరీ ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం, సో దీని ద్వారా మనం బ్యాటరీని కంట్రోల్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఏంటంటే మనం కార్ బాగా రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇన్సైడ్ కార్ వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది. సో చూస్తున్నదండి, బ్యాటరీ అనేది ఇక్కడ ఉండదు, ఆ బ్యాటరీ అనేది ఇన్సైడ్ కార్, అది కూడా బాటంలో ప్లేస్ చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ జస్ట్ అంటే లైక్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇండికేటర్స్, ఏసీ కానీ డీసీ కానీ ఎలా వర్క్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి కూలింగ్ ప్యాడ్ అనమాట, అంటే ఇన్సైడ్ కొంచెం కూల్ నేచర్ ఉండడానికి. అండ్ ఇది వచ్చేసి బ్రేక్ ఆయిల్. సో ఒకసారి ఇది ఒక క్లోజ్ లుక్ వేసుకున్నాను మీకు. అంటే మనం ఎక్స్పెక్ట్ అంటే చాలా కార్స్లో ఏంటంటే ఫ్రంట్లో మనకి ఇంజన్ వస్తుంది, బట్ దీనిలో ఇంజన్ అనేది ఉండదు. సో మనం ఆ ఒపీనియన్తో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ చూసే విధానం కూడా చాలా నీట్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రంట్ పార్ట్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ సైడ్ పార్ట్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కదా, అండ్ సో ఇది ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం ఐ చూస్తే ఏంటంటే ఇది ఒక ఇంటర్నెట్ సపోర్ట్ చేసేది. సో జనరల్గా ఎలక్ట్రిక్ కార్స్లో ఇంటర్నెట్ అనేది సపోర్ట్ లేదు, బట్ ఎంజీలో అది ఉంది. సో ఎంజీ ఇస్ ద బెస్ట్ అని ఇక్కడ చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రంట్ భాగం కూడా చాలా వైడ్గా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా కార్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. సో ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇండికేటర్ ల్యాంప్స్ అండ్ సైడ్ మిర్రర్స్. సో ఇది కూడా ఫంక్షనింగ్ చాలా బాగుంది. అంటే లైక్ నేను దీన్ని టెస్ట్ చేశాను 2-3 టైమ్స్. అంటే లైక్ బటన్స్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఓపెన్ అవుతుంటాయి, క్లోజ్ అవుతుంటాయి. సో ఎక్కడ కూడా ఇది ఫంక్షనింగ్లో స్లో లేదు, అట్లని చెప్పి సూపర్ ఫాస్ట్ కూడా లేదు, యావరేజ్గా ఎలా వర్క్ చేయాలో అలాగే వర్క్ చేస్తుంటాయి. అండ్ ఇక్కడ వచ్చే లైట్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ సైడ్ భాగం కూడా మనం చూడొచ్చు చాలా వైడ్గా కనిపిస్తుంది. అండ్ కార్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. అంటే ఒక మోడ్రన్ ఎరాలో ఉన్నాము. సో ఇలాంటి మోడ్రన్ ఎరాలో మనం ఎలాంటి కార్స్ యూజ్ చేయాలి, ఎలా కార్ని మనం హ్యాండిల్ చేయాలనే విధంగా డిజైనింగ్ అనేది ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ రూఫ్ రైల్స్ కూడా ఫ్రీ. సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కార్లో టాప్ ఎండ్ మనం తీసుకుంటే మొత్తం ఇంటీరియర్, రూఫ్ రైల్స్, మనకి ఏం బేసిక్ నీడ్స్ ఉంటాయో ఒక వెహికల్ ఉన్నప్పుడు అవన్నీ కంపెనీ నుంచి వచ్చేస్తాయి. సో బేసిక్ మోడల్ కొనే బదులు ఇలాంటి వెహికల్ ఉండే టాప్ ఎండే మనకు చాలా యూజ్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు హ్యాండ్లింగ్ దగ్గర కూడా సో సింపుల్గా డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే ఇంతకుముందు కొంచెం అన్లాక్ చేయడానికి కొంచెం అటు ఇటుగా ఆలోచించేవాళ్ళు, అంటే లైక్ హార్డ్గా ఉంటాయి. సో ఇప్పుడు హార్డ్ అనేది ఏం లేదు, జస్ట్ స్పార్కింగ్ సెన్సర్ ఉంది ఇక్కడ. సో ఇది ప్రెస్ చేస్తేనే లాక్ పడిపోతుంది, ఇది ప్రెస్ చేస్తే కార్ అన్లాక్ అయిపోతుంది. సో ఈజీగా మనం ఇక్కడ డోర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ దీని టైర్స్ వచ్చేసి 17 డైమెన్షన్ టైర్స్. అండ్ ఇది మొత్తం అలాయ్ వీల్స్. సో ఎంజీ అలాయ్ వీల్స్ అనేవి ఇప్పుడు కామన్, చాలా కార్స్ కూడా మనకు అలాయ్ వీల్స్ వస్తున్నాయి, అలాగే ఇది కూడా ఉందని చెప్పుకోవాలి. సో చూస్తున్నానండి కార్ వైడ్ కూడా చాలా బాగుంది. అండ్ హైట్ వైజ్ కూడా కార్ చాలా బాగుంది. సో కార్ హైట్ ఉంది. అండ్ ఇంకొకటి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సో ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో మనకి ఏంటంటే బ్యాటరీ ఎక్కడ ఉందని ఒక డౌట్ ఉంటుంది. సో బ్యాటరీ అనేది అండర్ ద కార్ ఉంటుంది విత్ 360 degrees సేఫ్ గార్డ్ ప్రొటెక్షన్లో. సో ఇక్కడ మనకి బ్యాటరీకి అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మనం ఇంటీరియర్కి వెళ్ళినప్పుడు అవన్నీ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నాము, లైక్ వైడ్ స్పేస్ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్. అండ్ ఫంక్షనింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ చెప్పా కదండి ZSEV. సో దీనిలో ఏంటంటే ఫంక్షనింగ్ వైజ్ కార్ అనేది మొత్తం ఎలక్ట్రిక్తో ఇన్ఛార్జ్ అయిపోయింది. అండ్ ఇది ఇంటర్నెట్ సపోర్ట్ కూడా చేస్తుంది కాబట్టి ఇంటర్నెట్ ఇన్సైడ్ అని వచ్చింది. అంటే జస్ట్ టు మెయింటైన్ ద కస్టమర్, అంటే దీనిలో ఇంటర్నెట్ ఉంది. అంటే నార్మల్ కార్స్ అంటే మనం పెట్రోల్ డీజిల్ కార్స్లో ఇంటర్నెట్ అనేది కామన్, బట్ ఎలక్ట్రిక్ కార్లో ఇంటర్నెట్ రావడం అనేది వెరీ రేర్. అండ్ MG ఇస్ ద ఫస్ట్ వెహికల్ టు అచీవ్ దట్ మార్క్. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు సింగిల్ రేర్ కెమెరా అండి ఇది. సో ఏంటంటే లైక్ రేర్ కెమెరాస్ అయినా బాగానే ఉంటుంది, బట్ కవరేజ్ ఎక్కువగా వస్తుంది. విత్ 3 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సో మనం రివర్స్ తీసుకోవడానికి కానీ లేకుంటే ఫార్వర్డ్ చేయడానికి కానీ చాలా నీట్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూడొచ్చు దీని బూట్ స్పేస్ అనేది. సో ఇక్కడ చూడండి కొత్త డిఫరెంట్ టెక్నాలజీ. సో ఇప్పుడు నేను ఓపెన్ చేశాను.
అండ్ బూట్ స్పేస్ కూడా చాలా వైడ్గా ఉంది. సో దీని బూట్ స్పేస్ కూడా మనం చూడవచ్చు, మొత్తం 470 లీటర్స్. సో మనం ట్రావెలింగ్కి ఎక్కడికైనా వెళ్ళినా మనం మన థింగ్స్ ప్లేస్ చేసుకోవడానికి చాలా మంచి బూట్ స్పేస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు, సో ఇక్కడ కూడా ఇన్సైడ్ ఇంకా చాలా స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకా లైక్ కొన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అండ్ ఎక్కడైనా మనం వెహికల్ డ్యామేజ్ వచ్చినా, టైర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్న థింగ్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి. అండ్ స్పేర్ వీల్ కూడా మనం చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది నీట్గా. సో వైడ్ బూట్ స్పేస్ అండ్ విత్ గుడ్ కంఫర్ట్స్. అండ్ ఇక్కడ ఫంక్షనింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. అంటే ఒక డిఫరెంట్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనే ఫీల్ అనేది ఎక్కడ తెప్పకుండా ఓన్లీ డ్రైవ్ చేసినప్పుడు నాకు ఆ ఫీల్ వస్తుంది. అండ్ చూస్ చేసుకోవడం కూడా ద బెస్ట్ అని నేను చెప్పగలుగుతా. సో చూసారు కదండి బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్ వ్యూ కూడా సేమ్ ద థింగ్, అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్సైడ్ కార్ ఎలా ఉంటుంది, ఇన్సైడ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. యా ఫైనల్లీ వీఆర్ ఇన్సైడ్. అండ్ స్పేస్ మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ చాలా కార్స్ ఎలా అంటే ఆడి, బెంజ్ ఇలాంటి రిచ్ కార్స్లో ఏంటంటే ఒకప్పుడు లైక్ ఇప్పుడు చూడండి సీట్ అనేది ముందరికి వెళ్తుంది, వెనక్కి వెళ్ళేది, ఒక బటన్స్ ఉంటాయి. సో ఇట్లా అంటే సీట్ ముందరికి వెళ్ళడం, వెనక్కి రావడం. అండ్ బ్యాక్ సైడ్ది కూడా చూడొచ్చు మీరు, ఇట్లా అంటే సీట్ అడ్జస్ట్ అవ్వడం. అండ్ ఈ సీట్లో ఇంకా ద బెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే సీట్ ఇలా ఉంటుంది కదా, సో మనం బటన్ లిఫ్ట్ చేసినప్పుడు సీట్ ఇలా హైట్ కూడా వస్తుంది. సో ఎవరైనా కొంచెం షార్ట్గా ఉన్న ఇలాంటి వెహికల్స్ అంటే డ్రైవ్ చేయాలంటే కొంచెం నర్వస్ అవుతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు చూడండి సీట్ మొత్తం ముందరికి వెళ్తుంది. అండ్ నాకు ఒక డిస్టెన్స్ అనేది హైట్ కూడా మీరు చూడవచ్చు, డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను దించేసా, హైట్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఇది ఒక మోడర్న్ కార్. ఇందులో మనకు ఉండేది ఏంటి, యాక్సిలరేటర్ మరియు బ్రేక్, ఈ రెండు మాత్రమే ఉంటాయి. సో క్లచ్ అనేది మనం మర్చిపోయాం. సో జనరేషన్ అప్డేట్ అవుతుందని మనకు అక్కడే అర్థమైపోయింది. సో మనం చూడొచ్చు హ్యాండిల్ దగ్గర ఎంజీ అనేది వచ్చేసింది. అండ్ ఈ లోగో కూడా చాలా బాగుంది. అంటే ఎంజీ స్పెషాలిటీ కూడా చాలా బాగా, అంటే లైక్ డిక్కీ ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్గా కనిపించడం, అండ్ ఇన్సైడ్ కూర్చున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా కనిపించడం బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్లో కూర్చున్నాను, చాలా ఫ్రీగా ఉన్నాను. నేను 6'2" నా హైట్, బట్ నాకు ఏమంటే లైక్ బ్యాక్ పెయిన్ కానీ ఏం అనిపించట్లేదు, చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ సైడ్ డోర్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ ఇండికేటర్స్ కూడా ఇన్సైడ్ ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే అది క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఇట్లా కిందికి ప్రెస్ చేస్తే అవే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే వేపర్స్, అంటే వర్షం అన్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి కావాల్సిన వేపర్. అండ్ ఇక్కడ మనకు ఒక క్రూజ్ మోడ్ అనేది ఉంది. సో మనం ఎక్కడైనా డ్రైవ్లో వెళ్తున్నా క్రూజ్ మోడ్ ఉందంటే మనం ఈజీగా హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఈ క్రూజ్ మోడ్లో మనకి 3 మోడ్స్ ఉంటాయి బేసిక్గా. ఆ మోడ్స్ అనేది ఈకో మోడ్, నార్మల్ మోడ్ అండ్ స్పీడ్ మోడ్. సో ఈ 3 మోడ్స్లో మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఈకో మోడ్లో వచ్చేసి మనకి మైలేజ్ అనేది 280 వరకు వస్తుంది. అండ్ నార్మల్ మోడ్లో 270 వరకు వస్తుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్లో ఈజీగా 250 వస్తుంది. అంటే స్పోర్ట్స్ మోడ్లో మనం స్పీడ్ ఎక్కువ పోవచ్చు, కానీ ఎంత ఉన్నా బేసిక్ పరంగా మైలేజ్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ సో ఇక్కడ మనకి ఏసీ ఇండికేటర్ అనేది ఇచ్చేసారు. సో ఇక్కడ ఏసీ అడ్జస్ట్మెంట్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే డిఫరెంట్ అంటే ఒక్కొక్క కంపెనీ లోగో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్లో వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. వీళ్ళు డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఏసీ కూడా చాలా కూల్గా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు డోర్ లాక్ అండ్ చైన్ లాక్. సో ఇక్కడనే మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మిర్రర్స్ అనేటివి ఆపరేషన్ ఇక్కడే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మిర్రర్ అబ్జర్వ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ మిర్రర్ లాక్ చేసినా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చూడండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లైక్ హియర్ వీ హ్యావ్ సమ్ అంటే సన్ రిఫ్లెక్టర్ పడేది ఉంది. అండ్ ఇక్కడ మనకి అద్దం కూడా వచ్చింది, లైక్ ఏదైనా మనం చూసుకోవాలంటే వీ కెన్ సీ హియర్. సో ద బెస్ట్ థింగ్ అనేది అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ మెయిన్గా అంటే ఇక్కడ లైక్ మనకు డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం కంఫర్ట్గా డ్రైవ్ చేస్తే బాగుంటుంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా కార్స్లో ఏంటంటే హ్యాండ్లింగ్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకునే విధానం వచ్చింది, బట్ దీంట్లో కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైక్ హ్యాండిల్ అనేది నేను ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలో అంతవరకు నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి నాకు ఒక కంఫర్ట్ జోన్ అనేది వస్తుంది. సో బేసిక్గా నాకు కొంచెం హైట్ ఉండే ఇష్టం, సో అలా పెట్టేసుకున్నాను. సో మీ హైట్ బట్టి మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి. అండ్ ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక ట్యాబ్ వచ్చింది కదా, ఇంటర్నెట్ గురించి నేను మీకు చెప్పాను. ఇంటర్నెట్ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇందులో మనం ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవడానికి ఒక సిమ్ అనేది వాళ్ళే ఇస్తారు. సో ప్రజెంట్ ఎంజీ వాళ్ళు టైఅప్ అయింది ఎయిర్టెల్తో అండ్ జియో వాళ్ళతో. సో ఆ కంపెనీ సిమ్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేస్తారు. సో దీని ద్వారా మనం ఫోన్స్ మాట్లాడుకోవచ్చు. అండ్ మన ట్రాకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే మనం ఎక్కడ ఉన్నామో, మన టెంపరేచర్స్ అంటే లైక్ రైనీ సీజన్ కదా, రెయిన్ పడుతుందా, ఇలాంటివన్నీ ఇక్కడ మనకి ఈజీగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అండ్ అనేది ఇక్కడ నీట్గా మనకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనం సాంగ్స్ కూడా వినొచ్చు. సాంగ్స్ వినడానికి వీళ్ళు గానా వాళ్ళతో టైఅప్ అయ్యారు. సో ఈజీగా మనం ఆడియో సాంగ్స్ ఏదైనా వినొచ్చు.
అండ్ ఇక్కడ నావిగేషన్స్ అనేవి నీట్గా వచ్చాయి అండ్ బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుని కాల్స్ మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ మనకి వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి. సో ఈ వాయిస్ కమాండ్స్ ద్వారా మనం ఏమైనా నోటిఫికేషన్ ఇస్తే ఈజీగా అది వర్క్ అవుతుంది. సో ఒకసారి మీరు వాయిస్ కమాండ్స్ కూడా చూడొచ్చు. ఓపెన్ సన్ రూఫ్. సో చూసారు కదండి, నేను జస్ట్ వాయిస్ కమాండ్ ఇచ్చాను ఓపెన్ సన్ రూఫ్ అని, ఆటోమేటిక్గా సన్ రూఫ్ కూడా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఈ సన్ రూఫ్లో కూడా 2 టైప్స్ ఆఫ్ వచ్చేసాయి. ఇక్కడ ఏంటంటే ఒకటి ఒక క్లోజ్ షీల్డ్ అనేది పెట్టుకోవచ్చు, లేదు అంత ఓపెన్ ఉండాలి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలంటే ఈజీగా తీసుకోవచ్చు. సో 2 టైప్స్ ఇచ్చారు కాబట్టి కొంచెం డిఫరెంట్ అంటే అప్గ్రేడెడ్ వర్షన్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చూసారా సన్ రూఫ్ నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను, నేను వాయిస్ కమాండ్లోనే చెప్పేస్తాను క్లోజ్ సన్ రూఫ్. సో చూసారు కదండి, జస్ట్ కమాండ్ ఇచ్చాను, ఫంక్షనింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. సో ఇంత ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో అందుకే ఎలక్ట్రిక్ కార్ విత్ ఇంటర్నెట్ అనేది వీళ్ళు ఫస్ట్ ఇన్వెంట్ చేసిన కార్ ఇది. అండ్ దానివల్ల యూజ్ మనకు అదే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ఏసీ ఎలా ఆపరేట్ చేయాలి, ఏసీ థింగ్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లైక్ ఏసీ అడ్జస్ట్మెంట్ అనేది కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సో మెయిన్ పార్ట్ ఏంటంటే మనం కార్ ఎలా రన్ చేస్తాం, దీని గేర్స్ లేవు కదా, సో ఏం ప్రాబ్లం లేదు. సో జస్ట్ మనం కార్ రన్ చేయడానికి పార్కింగ్ మోడ్ నుంచి నార్మల్ మోడ్లోకి పెట్టేసి డ్రైవ్ మోడ్లోకి పెట్టేసుకుంటే డ్రైవింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ మోడ్స్లో కూడా మన కంఫర్ట్ జోన్ ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్, ఈకో మోడా, నార్మల్ మోడా, స్పోర్ట్స్ మోడా, దీన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో నేను హ్యాపీగా చిల్ అవుతూ నార్మల్గా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నాకు నా మోడ్స్ బట్టి నా మూడ్ అనేది అట్లా కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్లో ఏదైనా థింగ్స్ ప్లేస్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. అండ్ హ్యాండ్ బ్రేక్స్ అనేవి ఇప్పుడు లేవు, సో దాని బదులు ఆటోమేటిక్గా ఇది ఇచ్చేసారు. సో దీన్ని బట్టి మనం హ్యాండ్ బ్రేక్లో పెట్టుకోవచ్చు కార్ని. సో ఈ బ్యాటరీ అనేది ఏంటంటే ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ తెలుసుకోవడానికి బటన్ ప్రెస్ చేస్తే నాకు బ్యాటరీ పర్సెంటేజ్ కూడా అర్థమైపోతుంది. అండ్ ఇది మోడ్స్ అండ్ ఇది ఒక కెపాసిటీ అనమాట, బ్యాటరీ కెపాసిటీ ఎలా ఉంది, డ్రైన్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇది. సో మొత్తానికి ఫ్రంట్ భాగం అయితే ఇలా ఉంది. అండ్ నా వరకు అయితే అంటే లైక్ మనకు చాలా కంఫర్ట్గా ఉందనే నాకు ఫీలింగ్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఒక చిన్న బూట్ స్పేస్ ఏదైనా బుక్స్ పెట్టుకోవడానికి. అండ్ ఫ్రంట్ సైడ్లో కూడా అంటే ఒక డిఫరెంట్ అంటే ఒక స్పేషియస్గా కనిపిస్తుంది. అండ్ చాలా క్లియర్ విజన్గా ఉంది. అంటే ఒక డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎలక్ట్రిక్ కార్ అయినా నార్మల్ కార్ అయినా ఒక కంఫర్ట్ కావాలి, అది ఈ కార్లో ఉందని నేను చెప్పగలుగుతా. సో ఇది కార్కి మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇక్కడ కార్కి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జస్ట్ స్టార్ట్ అని వచ్చేస్తే స్టార్ట్ అయిపోతుంది. సో బేసిక్గా ఇలాంటి కార్స్లో ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి ఎలా అని మీకు ఒక చిన్న డౌట్ ఉండొచ్చు. ఇక్కడ కింద స్లాట్స్ కనిపిస్తున్నాయి కదండి, యూఎస్బీ స్లాట్స్ అనేవి వీళ్ళు ఇచ్చారు. సో దీని ద్వారా మనం ఈజీగా స్లాట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు, బట్ నార్మల్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి థింగ్స్ అనేవి చాలా యూఎస్బీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ కూడా నేను మీకు చూపించాను, ఇక్కడ థింగ్స్ ప్లేస్ చేసుకోవడానికి బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా థింగ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా టోల్ గేట్స్ కట్టినా వీ కెన్ ప్లేస్ ద రిసిప్ట్స్ ఇయర్, లైక్ ఎగ్జాంపుల్ ఒక రిసిప్ట్ ఇక్కడ ఉంది అలా. సో మొత్తంగా కార్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది, థింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్ రివ్యూ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మనం బ్యాక్ సైడ్ కూర్చున్నాము, బ్యాక్ సైడ్ కూడా స్పేస్ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా వచ్చింది. అండ్ ఫ్రంట్లో ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలనేది కూడా నేను మీకు చూపించాను. సో ఒక డిఫరెంట్ టెక్నాలజీతో ఈ కార్ని వీళ్ళు ఇన్వెంట్ చేశారు. అండ్ ఇది చాలామంది పర్చేజ్ కూడా చేస్తున్నారు. అండ్ మీలో కూడా ఈ కార్ కొన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటారు. మీరు ఈ కార్ కొన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలా ఫంక్షన్ అయింది, అండ్ మీకు ఏమైనా డ్రాబ్యాక్స్ కనిపించాయా, లేకుంటే పాజిటివ్ ఒపీనియన్ వచ్చిందా, మీరేమనుకున్నారు మీ కార్ గురించి అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చూసారు కదండి, ఎంజీ కార్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎంజీలో ఎలక్ట్రిక్ ఇన్ఛార్జ్ అనేది ఇది చాలా అద్భుతమైన మోడల్. సో ఎంజీలో ZS EV ఎలక్ట్రిక్ వెహికల్ చాలా బాగుంది. నా రివ్యూ ప్రకారం అయితే నాకు బాగా నచ్చింది. సో అప్డేట్స్ పరంగా టెక్నాలజీ పరంగా ఎక్కడ తగ్గకుండా బాగా ఇచ్చారు. అండ్ బేసిక్ నీడ్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సీట్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు లగేజ్ ఎక్కువ ఉంటే, ముందర ఛార్జింగ్ పెట్టుకోవడానికి థింగ్స్ కూడా బాగా ఇచ్చారు. అండ్ సన్ రూఫ్, వాయిస్ కమాండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్. సో ఇదండి మొత్తం ఎంజీ రివ్యూ. అండ్ మొత్తం రివ్యూ చూసాక మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీలో ఏదైనా మీకు ఫేవరెట్ కార్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫేవరెట్ కార్ రివ్యూ నేను ఖచ్చితంగా ఇస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఫ్రమ్ సో లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్.